గ్రామాలకు సమీపంలో ఉన్న మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కారణంగా చెత్త, దుర్గంధం, ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడుతున్న విషపూరిత పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు గ్రామాల సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు సహా అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్ను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కమిషనర్కు సర్పంచులు వినతి పత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించకపోవడం వల్ల పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే డంపింగ్ యార్డ్ను తరలించి ప్రజలకు ఉపశమనం కలిగించకపోతే గ్రామస్తులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సర్పంచ్లు మీడియా సమావేశంలో హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దాచారం సర్పంచ్ చేతిరెడ్డి చెన్నారెడ్డి, మల్లేశం యాదవ్, సింగాటం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపల్ ఆఫీస్కు వచ్చి రావడం జరిగింది. మాకు చెత్త డంపింగ్ వలన 3 days నుంచి ఆ పొగ 6 విలేజ్లలో చుట్టుకొని నైట్ పూట అయితే నిద్రపోకుండా ఉండడం జరుగుతుంది. పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము దానికి కమిషనర్ని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్త కుండి అనేది మొత్తానికి తీసేయాలని ఫస్ట్ మా యొక్క మనవి. ఇంకొకటి వచ్చేస్తే ఇమీడియట్లీ స్పందించి ఆ పొగ రాకుండా వాటర్ తోటి ఇమీడియట్లీ ఆఫ్ చేయాలని చెప్పేసి మరి మేము కోరుకోవడం జరిగింది. దానిపైన ఇప్పటికీ 3-4 టైం మేము ఇవ్వడం కూడా జరిగింది పైన ఆఫీసర్లు కూడా. ఇలాగనే జరిగితే వెంటనే మున్సిపల్ ఆఫీసు ముందు 6 గ్రామాల సర్పంచులు విలేజ్ మొత్తం తీసుకొచ్చి కూకుండి మాకు పరిష్కారం అయ్యేదాకా మేము ఇక్కడి నుంచి లేవకపోవడం కూడా జరుగుతుంది. దానికి మరొకసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తున్నాం. సర్పంచ్ దాని మున్సిపల్ సిబ్బందికి ఏంటంటే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ చేయంగా చాలా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల అది పొగ రావడం వల్ల 4 గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా రాత్రిపూట ఇబ్బంది పడుతున్నారు. బాగా అంటే విపరీతమైన స్మెల్ వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది అని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంబడే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఆర్పిస్తా అని చెప్పిండు. దాని మీద చేసి మేము కూడా శాశ్వత పరిష్కారం చూడాలని మేము దాని గురించి మనవి చేసినాం.